మనం ఇక్కడ కాంచెరు ఎస్సీ కాలనీలో ఉన్నాము. ఆడపడుచులతో మాట్లాడుతూ ఉన్నాను. నేను ప్రచారంలో భాగంగా వారందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పుకున్నారు మనతోటే. సమస్యలు చెప్పుకునే క్రమంలో వాళ్ళ విషయం చెప్పారు. నాకు తాగేదానికి నీళ్లు లేవు. మంచి ఎండాకాలం ఇది, తాగేదానికి నీళ్ళు లేవు. వాళ్ళు ఎప్పటి నుంచి కూడా నాకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. ఈ రోజున కూడా ఇంకా కూడా మామూలుగా నీళ్లు తాగేదానికి లేకపోతే బయట క్యాన్లు కొనుక్కొని కొంతమంది తాగుతూ ఉన్నారు. కొన్ని విలేజ్ల్లో చూశాను నేను. ఈ రోజు నీళ్లు అదే ఫ్లోరైడ్ నీళ్లు ఆ ట్యాపుల్లో వచ్చే నీళ్లు తాగి వడగట్టుకొని చెప్తా ఉంది, వడగట్టుకొని ఆ నీళ్లు తాగే పరిస్థితి. ఒకసారి మనం అందరం కూడా పాలకులం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సింది. రాజగోపాల్ రెడ్డి గారు, మీకు కూడా నేను చెప్తా ఉన్నాను. నేను మీరు 1.5 year నుంచి ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు కూడా చాలా చూసాం. ఇక్కడ కనీసం మీరు 1.5 yearలో ఏ పంచాయతీకి నీళ్లు లేవు, ఉన్న వాటర్ ప్లాంట్ ఏంటి, అసలు ఏమి లేవు. కనీసం నీళ్ళ సదుపాయం కూడా చేయలేని పరిస్థితి. గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కనీసం తాగేదానికి నీళ్లు లేవంటే వాళ్ళ పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా. చూడండి, అందరూ కూడా 8 మండలాల ప్రజలందరూ కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఫ్లోరైడ్ వాటర్ తాగి దానివల్ల ఎంత ఇబ్బందులు వస్తూ ఉన్నాయని అందరూ చూశారు. చాలామంది డయాలసిస్ పేషెంట్లు అవ్వచ్చు, కిడ్నీ సమస్యలు అవ్వచ్చు, నీ సమస్యలు అవ్వచ్చు, రకరకాల హెల్త్ సమస్యలు వస్తూ ఉన్నాయి. వాళ్ళని కూడా చూసాం. పేషెంట్గా సఫర్ అయ్యే వాళ్ళని కూడా చాలామందిని చూస్తూ ఉన్నాం మనం. ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం తిరిగేటప్పుడు ఇదందరం మనం అందరం ఒకసారి గమనించుకొని రేపు జరగబోయే May 13 ఎలక్షన్స్లో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అమ్మా.